హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలందరికీ శుభవార్తని అందించడం జరిగింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎన్నో రోజులుగా రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క రైతు భరోసాని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. చాలామందికి అకౌంట్లో జమ కూడా అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క రైతు భరోసా సాయం ఎన్ని ఎకరాల వరకు యాడ్ అయింది, ఎవరెవరికి యాడ్ అయింది, ఇంకా ఎవరెవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఈ యొక్క పూర్తి ప్రక్రియ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనేటటువంటి పూర్తి వివరాలని ప్రూఫ్తో సహా నేను మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. రైతన్నలందరికీ కూడా ఈ విషయం అయితే షేర్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, ఎస్బీఐ నుండి ఇక్కడ ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. డేట్ చూడొచ్చు, 6వ నెల 16వ తారీఖు 2025 7:11 సాయంత్రం టైంలో ఈ యొక్క మెసేజ్ అయితే రావడం జరిగింది. అంటే నిన్నటి రోజున సాయంత్రం 7 గంటలకి మనకి డబ్బులు క్రెడిట్ అయినట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే రావడం జరిగింది. డియర్ కస్టమర్, INR 3450 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి 16/6/2025 త్రూ నెఫ్ట్ విత్ UTR RBI అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చారు. బై పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మనకి ఎస్బీఐ నుండి డబ్బులు క్రెడిట్ అయినట్టుగా ఈ యొక్క మెసేజ్ 23 గుంటలకి సంబంధించినటువంటి మెసేజ్. గుంటకి 150 రూపాయల చొప్పున 3450 రూపాయలు అయితే మనకి ఇక్కడ రైతు భరోసా అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇది ఒక ఫ్లాష్ న్యూస్ అని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా గత సీజన్కి సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పథకాన్ని అసలు 3-4 ఎకరాల వరకు ఇచ్చేసి ఆపివేయడం అయితే జరిగింది. అలాంటప్పుడు అసలు ఇక ఈ పథకం అనేది కొనసాగుతుందా లేదా అని చెప్పేసి ఎన్నో అనుమానాల నేపథ్యంలో ఈ యొక్క పథకంకి సంబంధించి అఫీషియల్గా డబ్బులని కూడా రిలీజ్ చేయడము, అకౌంట్లో జమ కావడం కూడా జరిగింది. అయితే ఇది ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, మిగిలిన వారికి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి మనం ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు. పిక్చర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా ఫార్మర్ పిక్ అయితే మనకి కనిపిస్తుంది. 2 ఎకరాల వరకు రైతు భరోసా అని చెప్పేసి హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసినట్టయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వానాకాలం 2025 రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలోకి జమ చేయడం ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరానికి రూపాయలు 6,000 చొప్పున రైతు భరోసా నిధుల జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఇదైతే 100% ఫ్యాక్ట్. చాలామందికి అకౌంట్లో డబ్బులు పడినట్లుగా మెసేజ్ అయితే రావడం జరిగింది. ఎవరికైనా మెసేజ్ రానట్లయితే మీ యొక్క అకౌంట్ని అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా నిధులైతే జమ కావడం జరిగింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే నిన్ననే జమ చేయడం అయితే జరిగింది. 41.25 లక్షల మంది రైతులకి సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకి రూపాయలు 2,349 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి 9 రోజుల్లో రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పారు. ఇక్కడ మిగిలిన 9 రోజుల్లో ఈ యొక్క పూర్తి రైతు భరోసా డబ్బులు ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఇస్తాము అని చెప్పేసి అయితే మనకి ఈ ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది. ఇక గత వానాకాలం అయితే మొత్తానికే రైతు భరోసా ఇవ్వలేదు. యాసంగి కాలానికి మనకి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికైతే ఇవ్వడం జరిగింది. మిగిలిన వారికి కొంతమందికి రైతులకి డబ్బులు రాలేదు అని చెప్పేసి అయితే మనకి అక్కడక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఆ సీజన్కి సంబంధించి 4 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి కూడా ఈ రైతు భరోసా ఇస్తారా, లేదు అంటే లాస్ట్ టైం చేసిన విధంగానే 4 ఎకరాల లోపు వారికి ఇచ్చేసి మిగిలిన వారివి మళ్ళీ ఆపుతారా అనేటటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు రైతులకి ఉన్నటువంటి అప్డేట్. ఇదే విధంగా మన ఛానల్లో రైతన్నలకి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న రైతన్నలు జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.